ఓకే, ఒక కాలర్ అయితే ఉన్నారు నిజామాబాద్ నుంచి రవి గారు. రవి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి, సమస్య ఏంటండి? సార్ ఇప్పుడు నా మీద కూడా 498 పెట్టారండి మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. సార్ నా మీద కూడా 498 పెట్టారండి. ఎవరో కాదు, మా సొంత మా పెద్దనాన్న వాళ్ళ కూతురు. నేను జస్ట్ వాళ్ళ మేనమామని. అలా భార్య భర్తల ఇష్యూలో ప్రాబ్లం లో ఆమె ఏంటంటే భర్త దగ్గర సంసారానికి వెళ్ళలేదు మేడం 3 years నుంచి. అతను భర్త ఏమని కోరిందంటే నువ్వు నా దగ్గరికి వచ్చేసి సంసారం చేయు అని చెప్పేసి భర్త వేడుకుంటే ఆమె వెళ్ళలేదు. ఆమె స్టడీ పర్పస్ మీద ఇక్కడ నిజామాబాద్ లో ఉండిపోయింది. అతను బాగా తిరిగి అలసిపోయాడు మేడం. ఫైనల్ గా ఏమైందంటే నేను అతన్ని కోర్టుకు వెళ్ళమని చెప్పాను. కోర్టుకు అడ్వకేట్ పెట్టేసి అక్కడ కోర్టు నాందేడ్ కోర్టులో అతను పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసి నా భార్య నాకు రావాలి, నా ఇంట్లో ఉండాలి, నాతో కలిసిమెలిసి ఉండాలి, నా ఫ్యామిలీ పిటిషన్ వేశాడు. పిటిషన్ వేసిన తర్వాత ఏ విధంగా వాళ్ళ భర్త మీద కేసు ఆమె నిజామాబాద్ లో 498 వేసింది. నెంబర్ A2 గా వాళ్ళ ఫాదర్ నేసింది, A3 గా వాళ్ళ మదర్ నేసింది, A4 గా ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ మీడియేటర్ మేడం, నేను మేడమామని జస్ట్ ఇద్దరి మధ్యలో పెళ్లి చేశాను అంతే. నా మీద ఆమె 498 కేసు వేయడం ఏంటి? అది ఎంతవరకు న్యాయము? న్యాయం కాదు, అదే చెప్తున్నా. నేను ఈ సమస్యను ఎలా ఎదుర్కోవాలి? మీరు మీకు నేను లీగల్ రెమెడీస్ ఈ 498 నాకు ఎలాంటి సంబంధం ఉన్నది? నేను ఇప్పటిదాకా అదే మాట్లాడుతున్నానండి. 498 చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారు. అది పెట్టింది ఒక దానికోసం అయితే చేసేది ఇంకోటి. మీరు అన్నది కరెక్టే, మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే మీకు వచ్చి నేను ఏం చెప్తా అంటే, మీరు 498 కేసు వేశారు కదా, మీరు వచ్చి హైకోర్టులో క్వాష్ వేసుకోవచ్చు. హైకోర్టులో వెళ్ళి ఒక క్వాష్ పిటిషన్ వేయొచ్చు. రవి గారు టీవీ చూస్తున్నారా మీరు? టీవీ మ్యూట్ లో పెట్టండి రవి గారు, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. ఓకే, చెప్పండి, ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు ఈ 498 మేనమామకు నాకు ఎలాంటి సంబంధం ఉంటది మేడం? నా మీద ఎందుకు ఆమె పెట్టవలసి వచ్చింది? ఎందుకు సఫర్ కావాలి? 498 ఏంటంటే ఈ పోలీసు నిజామాబాద్ వాళ్ళు పోలీసు వాళ్ళు అయినా కానీ కనీసం ఎలాంటి విచారణ చేయకుండా నా మీద ఎలా ఈ 498 కేసు బుక్ చేస్తారు నా మీద? మీరు యాక్చువల్ ఏంటంటే మీ మీదైతే కేసు అయింది. ఇప్పుడు జరిగిన దానికి నేను ఒకటే సజెషన్ ఇస్తున్నా, మీ మీద కేసు వేయడానికి లేదు. అది మీరు ప్రూవ్ చేసుకోవాలంటే మీరు హైకోర్టులో క్వాష్ వేయొచ్చు. హైకోర్టులో క్వాష్ ఏమని ఇస్తారంటే సేమ్ మీరు ఇప్పుడు నాకేం చెప్పారో అదే రీజన్తో, అసలు దీంట్లో నాకు ఇన్వాల్వ్మెంటే లేదు, నేను మధ్యలో జస్ట్ ఒక పెద్ద మనిషిలాగా వెళ్ళినా చెప్పిన అంతే, ఇందులో నేను ఆమెని చేసిన హరాస్మెంట్ ఏం లేదు, నేను ఇచ్చిన క్రుయాలిటీ ఏం లేదు అని చెప్పేసి మీరు ఏదైతే ఇప్పుడు నాకు చెప్తున్నారో కాల్లో, అదే మీ తరఫున ఒక అడ్వకేట్ హైకోర్టులో చెప్తారు. అది విన్న తర్వాత మీ మీద ఉన్న కేసు క్వాష్ అవుతుంది. క్వాష్ అయితే ఏదైతే ఆర్డర్స్ వస్తాయి హైకోర్టులో, అది తీసుకెళ్ళి మీ నిజామాబాద్ కోర్టులో వేస్తే మీ మీద మీరు అక్యూజ్డ్ 4 కదా, ఆ అక్యూజ్డ్ 4 నుంచి మీ పేరు తీసేస్తారు. సో ఇదొకటి, ఇది క్వాష్ చేసుకోవడం. ఇంకోటి ఏంటంటే మీరు డిఫమేషన్ కేసు ఆమె మీద వేయొచ్చు. ఎందుకు? పరువు నష్ట సూట్ అనమాట. ఏంటంటే మీరు ఏం చేయకముందుకే మీ పరువు నష్టం అయ్యేటట్టు, మీ బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు, మీ తప్పు లేకున్నా కూడా మిమ్మల్ని ఇందులో అనవసరంగా ఇరికిచ్చి మీ పరువు అనేది సొసైటీలో తీసేసిందని చెప్పేసి డిఫమేషన్ కేసు వేయొచ్చు. సెక్షన్ 499 కింద డిఫమేషన్ వేయొచ్చు. వింటున్నారా? కాల్లో ఉన్నారా? రవి గారు వినిపిస్తుందా అండి? రవి గారు వినిపిస్తుందా? సో బేసికల్లీ ఎవరికైనా అండి ఇట్లాంటి ఫేక్ కేసు కనుక ఉంటే మీరు వెళ్ళి హైకోర్టులో క్వాష్ వేసుకొని మీరు ఏదైతే మీరు అక్యూజ్లో ఉన్నారో మీ నేమ్స్ అనేది మీరు అందులో కేసులను తీపించుకోవచ్చు. ఇది కాకుండా ఉల్టా మీరు డిఫమేషన్ కేసు వేయచ్చు. ఎందుకంటే పరువు నష్టం అయినట్టే కదా, సొసైటీలో మీ పేరు ఖరాబ్ చేసినట్టు, కాబట్టి మీరు పరువు నష్ట దావా కూడా వేసుకోవచ్చు. సో క్వాష్ వేయొచ్చు, ఇదే వేయచ్చు. అండ్ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఒక రీసెంట్గా ఈ మంత్లో ఒకటి వచ్చింది. ఏంటంటే ఒకవేళ కనుక 498 ఏదని పెడితే
మీరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మగవాళ్ళు భయపడాల్సిన అవసరం, హస్బెండ్స్ భయపడాల్సిన అవసరం లేదు, ఆర్ రిలేటివ్స్ ఎవరైనా సరే 498 ఉన్న వాళ్ళంతా భయపడాల్సిన అవసరం లేదు. మీరు డిఫమేషన్ వేయొచ్చు, ఇది కాన్స్పిరసీ కూడా వేయొచ్చు. మీరు సెక్షన్ 120B ఆఫ్ ఐపీసీ కాన్స్పిరసీ వేయొచ్చు, డిఫమేషన్ వేయొచ్చు, ఇంజంక్షన్ కూడా వేయొచ్చు అంట. ఇంజంక్షన్ సూట్ కూడా ఏంటంటే పరువు పోతుంది, కేసు ఆపండి, ఇంజంక్షన్ వేయొచ్చు. ఇట్లాంటిది ఒక సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ వచ్చింది. సో ఎవరు కూడా భయపడకుండా ఇది యూజ్ చేసుకోవచ్చు. సో మెయింటెనెన్స్ కేసు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మెయింటెనెన్స్ ఎలా అంటే రీసెంట్గా బెంగళూరులోనో బీహార్లోనో ఎక్కడో సమ్వేర్ నాకు తెలియదు, బట్ ఆ మెయింటెనెన్స్ కేసు గురించి నేను విన్నాను. ఏంటంటే ఒక మహిళ తన భర్తని మెయింటెనెన్స్, అది కూడా పర్ మంత్కి 6 lakh రూపీస్ కావాలని చెప్పేసి అడిగిందంట. అది కూడా కోర్టులో వేస్తే అసలు ఆ కేసులో ఏమైందంటారు? ఇప్పుడు ఏంటంటే అడగొచ్చు, మెయింటెనెన్స్ అడగొచ్చు, పర్లేదు. కానీ లక్షలలో అడిగే వాళ్ళు ఉన్నారు, ఎక్కడో కాదు. నేను స్వయంగా చూసిన కేసులు ఏంటంటే ఒక ఆవిడ లిటరల్ ఎవ్రీ మంత్ ఎంత అడిగిందో తెలుసా? 5 lakhs. నేను చూసిన కేసు అది 5 lakhs. అంటే ఓకే, వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కరోడ్పతి కోట్లల్లో ఉన్నారు, నేను వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వలేను, అది కరెక్ట్ కాదు. బట్ వాళ్ళు హైదరాబాద్లో ఒక మంచి రిచ్ మెన్లో ఒకరు. సో అంటే మంచి బిజినెస్ ఉంది వాళ్ళది ఫ్యాషన్ డిజైన్లో. సో వాళ్ళు ఏంటంటే ఆమె అడగడమే 5 lakhs per month. కామెడీ ఏంటంటే ఇక్కడ పెళ్లి కంటే ముందు ఆమెకు అంత డబ్బులు లేవు, ఆమె మ్యాక్స్ ఒక 10,000 కూడా ఖర్చు పెట్టేదే కాదు ఎవ్రీ మంత్. కానీ పెళ్ళి అయినాక లైఫ్ మారింది, ఎందుకంటే హస్బెండ్ రిచ్. సో కోట్లలో సంపాదిస్తున్నాడు. ఒక 2 years 3 years ఉన్నది, పిల్లలు కూడా లేరు. సో ఆ తర్వాత ఏమైంది, విడాకులు, గొడవలు స్టార్ట్ అయినాయి. హస్బెండ్ చాలా మంచివాడు, గొడవలు స్టార్ట్ అయినాయి. వెళ్ళింది 498 కేసు పెట్టింది, మెయింటెనెన్స్ పెట్టింది. అందులో మెయింటెనెన్స్ 5 lakhs వేసింది. ఆ 5 lakhs అంటే ఉట్టిగా వేయొద్దు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయింటెనెన్స్ కేసు ఇస్తే ఏంటంటే హస్బెండ్ ప్రాపర్టీస్ ఎంత ఉన్నాయో చూపించాలి, అతని సంపాదన ఎంత ఉందో చూపించాలి, మీ ఖర్చులు ఎంత ఉందో చూపించాలి. హస్బెండ్ ఎంత ఖర్చు, ఎంత సంపాదిస్తుండు, ఎంత ప్రాపర్టీ ఉంది, వైఫ్ ఎంత ఖర్చులు ఉన్నాయి, ఈ రెండు చూపిస్తారు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. సో అది చూపించి ఆ పిటిషన్ వేయాలి, అది కోర్టు వెరిఫై చేస్తుంది. చేసి ఆమెకి వైఫ్కి అవసరాలు ఎంత, ఆమె ముందు అంటే ఏంటంటే పెళ్ళిలో ఉన్నప్పుడు, రిలేషన్లో ఉన్నప్పుడు, వైఫ్ అండ్ హస్బెండ్లో ఉన్నప్పుడు ఆమె ఎట్లాంటి లెవెల్లో బతికిందో అంతే లెవెల్లో బతకద్దని కాదు. సో బతకచ్చు, ఆ లెవెల్లోనే వాళ్ళు కోర్ట్ అనేది ఇస్తుంది, ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని చెప్పేది ఇస్తుంది. సో 5 lakhs ఇచ్చేసరికి ఏంటంటే షాకింగ్. సో ఆ 5 lakhs ఖర్చులు కూడా ఎలా చూపించింది అంటే, నెలకంట ఏమంటారు ఏసీ ఫ్రిడ్జ్ రిపేర్ అంట 50,000 ఎవ్రీ మంత్. ఏసీకి, ఫ్రిడ్జ్కి, ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అన్నీ రిపేర్, సర్వీస్, ఎవ్రీథింగ్, ఏసీస్ అంతా కలిపి జస్ట్ మెయింటెనెన్స్, ఇంట్లో ఎలక్ట్రానిక్ అప్లయన్స్ మెయింటెనెన్స్ వచ్చి 50,000. సో ఇలాంటివన్నీ పెట్టి వేసింది కేసు. పెడితే జడ్జి చూసి ఏంటి అసలు ఒక మాట అంటే ఇది ఒక ఎగ్జాంపుల్, ఇది నేను చూసిన కేసు. అండ్ కమింగ్ టు దట్ కేస్ 6 lakhs అడిగింది జడ్జి. 1 lakh ఎందుకో మీకు తెలుసలేదు, 1 lakh rupees ఫర్ మేకప్ అని అడగడం జరిగింది. 6 lakh ఇందులో కూడా అంతే, మేకప్, సలూన్కి వెళ్ళడం, బయట ఆమె షాపింగ్కి అంతా కలిపి కూడా 2 lakhs అది చూపించింది. అంటే ఆమెకి ఏంటంటే, నాకు నా హస్బెండ్తో ఉన్నప్పుడు నాకు ఇవన్నీ అలవాటైనాయి, ఇప్పుడు నేను అలవాట్లు వదులుకోలేను, నేను వెళ్ళాల్సిందే, నేను బ్యూటీ పార్లర్ వెళ్ళాలి, సలూన్కి వెళ్ళాలి, కాస్మెటిక్స్ కొనుక్కోవాలి, మేకప్ కొనుక్కోవాలి. సో ఈ అలవాట్లు అయినాయి కాబట్టి అలవాట్లు వదులుకోలేను. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏ అలవాట్లు ఉన్నాయి, నేను ఎట్లా మానుకుంటా? నా హస్బెండ్ది కదా తప్పు, నా హస్బెండ్ నన్ను హెరాస్మెంట్ చేసిండు, నా హస్బెండ్ నాకు క్రుయాలిటీ గురి చేసిండు. సో ఇవన్నీ చేసిండు కాబట్టి నా హస్బెండ్ తప్పు కాబట్టి నేనెందుకు సఫర్ అవ్వాలి అని చెప్పేసి ఇది ఒక రీజన్. వల్ల ఈ రీజన్ ఇచ్చేసి ఇంత ఖర్చు అనేది ఆమె చూపిస్తుంది. సో అదే చెప్తాను, ఈ కేసు పక్క పెడితే మీరు అన్న 6 lakhs కేసు గురించి వచ్చినప్పుడు జడ్జ్ తెలంగాణ హైకోర్టులో, అంటే తెలంగాణ హైకోర్టులో ఆమె చేసి ట్రాన్స్ఫర్ అయిన జడ్జ్ అనమాట, తెలుగు జడ్జ్. సో ఆమె తెలంగాణ జడ్జ్. సో ఆమె ఏం అడిగింది తెలుసా? ఫస్ట్ క్వశ్చన్, పెళ్ళికి ముందు ఎంత ఖర్చు ఉంటుండే అని. 10,000 కూడా ఉండదు. ఎందుకుంటుంది? ఏ పేరెంట్స్ పిల్లలు ఖర్చు పెడతారండి, ఎంత రిచ్ ఉన్నా కూడా కూతుర్లకి అంతగానం లక్షలలో ఎవరు పెడతారు? ఏ పేరెంట్స్ పెట్టరు. సో ఖర్చు ఏం లేదు. సో ఆ జడ్జి తిట్టారు, ఒకవేళ నీకు అంత 6 లక్షలు కావాలనుకుంటే నువ్వే సంపాదించుకొని నువ్వే ఖర్చు పెట్టుకో, నీ ఖర్చులు నీ హస్బెండ్ భరించాల్సిన అవసరం లేదు. హస్బెండ్ ఓన్లీ వైఫే లేదు కదా, హస్బెండ్ చుట్టూ వాళ్ళ మమ్మీ, వాళ్ళ నాన్న, వాళ్ళ అన్నలు, వాళ్ళ చెల్లెళ్ళు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఖర్చు పెట్టాలి. ఓన్లీ వైఫ్కే ఖర్చు పెట్టడానికి ఏ హస్బెండ్ లేడు.
అవునా కదా, ఓన్లీ వైఫ్ కోసమే హస్బెండ్ లేడు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కదా అక్కడ. సో వాళ్ళను కూడా చూసుకోవాల్సిన బాధ్యత హస్బెండ్. మొత్తం సంపాదించిందంతా నీకే ఇస్తే, అందులో హాఫ్ నీకే ఇస్తే, ప్రాపర్టీలో హాఫ్లో నీకే ఇస్తే, మళ్ళీ అతను ఎట్లా బతకాలి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఇది గుర్తించాల్సిన విషయం ఇది. సో అక్కడ ఏంటంటే తిట్టినారు అండ్ ఓన్లీ 50,000 ఏమో శాంక్షన్ చేయబడింది, గ్రాంట్ ఇచ్చారు. సో ఏంటంటే ఇట్లాంటి చాలా కేసెస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఫేమస్ అయింది సోషల్ మీడియాలో, బట్ మీకు తెలియని విషయం ఏంటంటే ఇది నిజంగా జరిగేవే. అంటే హస్బెండ్ ఒకవేళ 1,00,000 సంపాదిస్తే 50,000 అడుగుతారు ఈజీగా. ప్రాపర్టీస్ ఒక 50 లక్షలు ఉంటే నాకు 25 lakhs కావాలని అడుగుతారు, ఏమేమో చూపిస్తారు, నా మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి అని చెప్పేసి. బట్ ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఏంటంటే మెయింటెనెన్స్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. ఏ జడ్జెస్ అంటే ఇప్పుడు ఫ్యామిలీ కోర్ట్స్లో జడ్జెస్ వేరే ఉంటారు కదా, ఫ్యామిలీ కోర్ట్స్ జడ్జెస్కి గైడ్లైన్స్ ఇచ్చారు. మెయింటెనెన్స్ కేసు ఫైల్ అయితే ఈ గైడ్లైన్స్ అన్నీ మీరు ఫాలో అవ్వాలి. 1, 2, 3, 4 చెప్పింది, 8, 9 చెప్పింది, అవన్నీ ఫాలో అవ్వాలి. మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఇవ్వాలి అంటే సంపాదన బట్టే కాదు, ఆ అమ్మాయి ఖర్చులు బట్టి ఆ అమ్మాయి. ఇంకోటి ఇది కూడా తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ వైఫ్ కనుక సంపాదించుకోగలిగితే కనుక ఓకే, ఆమె మెయింటెనెన్స్ అవసరం ఉండదు. ఆమె సంపాదించుకుని ఆమె ఉండొచ్చు, హస్బెండే పెట్టాలని లేదు. ఉల్టా ఒకవేళ హస్బెండ్ సంపాదించకపోయినా వైఫ్ని అడగొచ్చు మెయింటెనెన్స్. సో ఇవన్నీ ఉన్నాయి. ఇవి అవేర్నెస్ అనేది పెంచుకుంటే చాలా మటుకు ఈ లీగల్ పార్ట్ చాలా మందికి అర్థం కాదు. సో లీగల్ నాలెడ్జ్ పెంచుకుంటే ఏంటంటే ఏ ప్రాబ్లం కాదు. సో మెన్ దయచేసి మగవాళ్ళు సూయిసైడ్ అట్లాంటివి చేసుకోవద్దు. చాలా సెక్షన్స్ మీకు అనుకూలంగా నిజంగా ఉన్నాయి.